గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడి నుండో మనం అంటే గొప్ప గొప్ప వాళ్ళు మన నుండి కూడా తయారవ్వచ్చు అని ఈ మధ్య ప్రూవ్ చేసిన సాయి రాజేష్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే జాతీయ స్థాయిలో నాలాంటి వాడు కాదు, మనలాంటి వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు అని ఈ మధ్య కాలంలో ఆయన ప్రూవ్ చేసిన విధానం చాలా అత్యద్భుతం. మిమ్మల్ని చాలా కాలం ఫాలో అవుతున్నాను సార్. మీరు ఎదిగిన విధానం చాలా అద్భుతంగా ఇన్స్పైరింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సార్. వీరశంకర్ గారికి, భూపాల్ సార్కి, అందరికి కావాల్సిన వాళ్ళే థ్యాంక్ యూ. సిద్ధార్థ రాయ్ విషయానికి వస్తే మా డైరెక్టర్ యశస్వి గారు ఆయన నమ్మింది రాశారు, రాసింది తీసి అందరి చేత మన్ననలు అందుకునే విధంగా గొప్ప అద్భుతమైన చిత్రాన్ని తీశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రిలీజ్కి ముందే సుకుమార్ గారితో ఆయన బ్యానర్లో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతున్నాను. మాస్టారు నా హార్ట్ఫుల్గా అంటే మనలో నుండి ఒకరు ఎదిగితే ఆయన వెనకాల మన సక్సెస్ కూడా ఉంటుందని మా టీం అందరం అదే నమ్మాము. రేపు అది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ చెప్తారు. ఖచ్చితంగా థియేటర్లో ఒక ఉత్కృష్టమైన భావోద్వేగానికైతే మీరు లోన్ అవుతారు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అది బాధ అవ్వనివ్వండి, సంతోషం అవ్వండి, ఉద్విగ్నం అవ్వండి, ఏదైనా అవ్వండి, ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు అది ఫీల్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా మా టీం అందరికీ, దీపక్ గారికి ఈ సినిమా తర్వాత ఆయన డేట్స్ ఖాళీ ఉండవు ఖచ్చితంగా. నేను బ్రో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఎందుకంటే అంత డెప్త్ క్యారెక్టర్ చేయాలంటే మామూలు విషయం కాదు. అండ్ తన్వి ఆల్ ద బెస్ట్. అద్భుతంగా ఉంది మీ జంట. మ్యూజిక్ నేను 2 పాటలు రాశానండి. ఒక పాట ఎండమూరి గారి ఆ పాట నా గురించి మెచ్చుకున్నారని మా డైరెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషపడ్డాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఈక్వల్ కాంపిటేటివ్ రేంజ్లో కథ ఉంటుందండి. అండ్ చీఫ్ టెక్నీషియన్స్ మన మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆల్బమ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ శ్యామ్ కెనాడ్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూర్ గారు అద్భుతమైన కట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ టెక్నికల్గా అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చిన్న సినిమా కంటెంట్ ఉండే సినిమాని ఏ రేంజ్ సక్సెస్ వస్తుందో లాస్ట్ ఇయర్ మనం బేబీ సినిమా చూసాము. సో ఈ సినిమా కూడా కంటెంట్తో వస్తున్న సినిమా. సో డెఫినెట్గా విజయం అందుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు మీడియా. అండ్ లాస్ట్ మా ప్రొడ్యూసర్ ఫనీ గారికి, ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే సెకండ్ సినిమా ఆయన కూడా సగం షూటింగ్ అయిపోయింది. ఆయన ఈజ్ గోయింగ్ టు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు తొందరలో. శ్రీ రాధా దామోదర స్టూడియోస్ ఒక పెద్ద ప్రొడక్షన్ అవుతుంది. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా బ్రదర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు చీఫ్ గెస్ట్గానే రాలేదు, ఈ సినిమాలో కూడా చాలా మాకు హెల్ప్ చేశారు రైటింగ్లో కానీ వాట్ ఎవర్. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మా డైరెక్టర్ గారు ఆయనతో కూర్చుండి ఆయన పెద్ద మనసు చేసుకొని చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కోఆపరేషన్ లేకుండా ఈ సినిమా ముందుకెళ్ళేది కాదు. అయితే ఏకలవ్యుడు ఎలాగైతే ఇన్స్పైర్ అవుతారో అలాగే సాయి రాజేష్ గారు తీసిన బేబీ సినిమాకి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక కంటెంట్ ఉండి మంచి స్టోరీని నమ్మి ఒక డైరెక్టర్ రైటింగ్ రాస్తే అది న్యాచురల్గా అందరూ ఓన్ చేసుకునేటట్టు ఈ సొసైటీలో ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రతి కామన్ మ్యాన్ ఓన్ చేసుకున్నట్టు ఏదైనా రాస్తే ఈ ప్రేక్షకులు ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఎలాగ అభినందిస్తారు అనేది సాయి రాజేష్ గారు ప్రూవ్ చేశారు. సార్ యువర్ రైటింగ్ వాజ్ టచ్డ్ మై హార్ట్ సీరియస్లీ బికాస్ యూ హవ్ షోన్ ద లైఫ్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ అ వెరీ 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 రియలిస్టిక్ వే విచ్ పీపుల్ షుడ్ యాక్చువల్లీ. నాకు ఏ టీనేజర్స్ కనిపించిన బేబీ సినిమా చూసారని అడుగుతాను. ఎందుకంటే వాట్ మిస్టేక్స్ దే డూ, హౌ టు కరెక్ట్ దెమ్ బేబీ హస్ షోన్ దెమ్. సో దట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఇన్ దిస్ సొసైటీ. ఈ సొసైటీకి ఇలాంటి డైరెక్టర్స్ కావాలి, ఎవరైతే మంచి చూపించేవాళ్ళు. ఓకే, వైలెన్స్, సెక్స్ ఇవి ఒక పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్, బట్ వాటిని నమ్ముకునే కాకుండా స్టోరీ డెప్త్లో అసలు యాక్చువల్గా సొసైటీకి ఏం కావాలో చూపించేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను చాలా ఇన్స్పైర్డ్ సార్. ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి స్టోరీలు వస్తాయి నాకు తెలుసు. అండ్ ఐ విల్ బి వెరీ థ్రిల్ టు వాచ్ దెమ్. థ్యాంక్ యూ సార్. మాట్లాడాలి ఎందుకంటే మా సినిమా ఇది. టు బిగిన్ విత్
మా పూర్ణచారి అద్భుతంగా రాశాడు. ఆ పాటలు నేను రిలీజ్ ముందే విన్నాను, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 3 లిస్టులోకి వెళ్ళిపోయి పాటకు 3 లక్షలు తీసుకో. నెక్స్ట్ మా ప్రదీప్ పూడి, ఆయన కంప్యూటర్ గ్రాఫిక్స్, మన ప్రవీణ్ పూడి గారి ఏటర్ ప్రవీణ్ పూడి గారి బ్రదరు. అండ్ ఈయన నాకు చాలా కాలంగా పరిచయం. సో తను ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా జాయిన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ ఫణి గారు, ఈ ప్యాషన్ నచ్చింది సార్, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే కీర్తన్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ తన్వి చూస్తున్నాము, నెక్స్ట్ ఇంకా 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 బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మా హీరో దీపక్ సరోజ్, దీపక్ ఇది సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి తొందరగా, ఎందుకంటే మా విజయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. నువ్వు వచ్చేయాలి బయటికి, ఇంకో సినిమా చేయాలి. సో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త పెర్ఫార్మెన్స్లు చేయాలని కోరుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ యశస్వి, చాలా కాలం క్రితం నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఏదో ఈవెంట్లో కూడా చెప్పాను ఈ విషయం. ఫస్ట్ హాఫ్ విని గెట్ అవుట్ ఆఫ్ మై ఇండియా అని చెప్పాను. మా అదే గ్యారేజ్ కేఫ్లో నాకు కథ చెప్పినప్పుడు ఇంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత ఈ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు సొసైటీకి అని బండబూతులు తిట్టా. సెకండ్ హాఫ్ అయిన వెంటనే అదే నేను లేచి హక్ చేసుకొని, ఇది కదా కావాలి, ఒక గుడ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ కూడా చెప్పాలి. అలాగే ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు మంచి అంటే, ఇప్పుడు విలన్ లేకుండా హీరో ఉండడు కదా, అలాగే ఫస్ట్ హాఫ్ నాకు విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. సో ఈ కథ అలా అనిపించింది నాకు. సో అంత అద్భుతంగా డీల్ చేశారు. అండ్ దట్టు ఆయన పడిన కష్టాలు కానీ, ఆల్మోస్ట్ ఎండమూరి గారు లాంటి పెద్దలకు చాలా విషయాలు తెలుసు. ప్రేమనగర్ టైంలో అనుకుంటా నాయుడు గారు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్న మూమెంటు. రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి సార్, పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు ఇదే నా లాస్ట్ సినిమా అవుతుందా, మళ్ళీ వరంగల్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు చూసి ఏదో ఒకటి చెప్పడానికి ప్రివ్యూకి నన్ను పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అయ్యి వాళ్ళు ఎంత బతుకుపోయారు. నాయుడు గారి తర్వాత గిన్నీస్ బుక్ హోల్డ్ అయ్యారు, 100 సినిమాలు పైన చేశారు, రాజ్ కందుకూరి గారు నిలదొక్కుని ముందుకెళ్ళారు. అలాంటి లాస్ట్ ప్రయత్నం లాంటి ఒక ప్రయత్నం ఫస్ట్ సినిమాగా చేసిన డైరెక్టర్ యశస్వి. ఈ సినిమా కనుక నేను చేయకపోతే వైజాగ్ వెళ్ళిపోతాను సార్, నాకు హ్యాపీగా ఎంతమంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతానని నన్ను 1-2 ఇయర్స్ బెదిరించాడు లిటరల్గా కదా. ఈ సినిమా అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఇది ఇంకా మెటీరియల్ చేయడానికి లేదు, నేను డైరెక్టర్ అయ్యాక లేదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ వచ్చి నేనే ఒక 4 ప్రొడ్యూసర్ దగ్గరికి, 2 హీరోల దగ్గరికి పంపించా. వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళకి అర్థమైన కథ, ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఏం తీసుకోవాలి కథలో అనేది, వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకుని ఇది మనకు వర్కౌట్ కాదని భయపడి పారిపోయారు. నేను ఏదైతే నమ్మాను అది వాళ్ళు నమ్మలేకపోయారు. సో రేపు పొద్దున నేనేం నమ్మాను, సినిమాలో నాకేం కనిపించిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు అందరికీ కనిపిస్తుంది. నాతో పాటు ఈ కథ విన్న వాళ్ళందరూ నమ్మిన విషయం, ఇది బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. పోలిక పరంగా కాదు కానీ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వీరశంకర్ గారు చెప్పినట్టు జాన్రాలోకి వెళ్తుందేమో కానీ ఈ కథకి ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సిగరెట్, మందు, ఏ అలవాట్లు లేని ఒక డైరెక్టరు ఇలాంటి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అద్భుతంగా చేసి చూపించాడు. సో ఎలా వస్తుంది అనేది నేను కూడా స్క్రీన్ మీద చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ.